హలో, వెల్కమ్ బ్యాక్ అరు ఫుడ్స్. ఏంటి అలా తెరలిపోతుంది అనుకుంటున్నారా? ఇది సాంబార్ అండి. అది ఏం సాంబార్ అంటే బెండకాయ సాంబార్ చేశాను. చాలా బాగా వచ్చింది. అది ఎలా చేయాలో ఒకసారి మీకు కూడా చూపించేస్తాను. లేత బెండకాయలని క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి. సాంబార్కి ముందుగా పప్పు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను 1.5 కప్పు కందిపప్పు తీసుకున్నాను. అలాగే ఒక టమాటో, హాఫ్ ఆనియన్ చాలండి. వీటిని కొద్దిగా నీళ్లు వేసి కడిగేసుకోండి. ఆ తర్వాత కాస్త పసుపు వేసి పప్పు ఉడికేదాకా ఒక 3 విజిల్స్ రానివ్వండి. క్లీన్ చేసేసుకున్నాను. పసుపు వేసి కుక్కర్ మూత పెట్టి స్టవ్ పైన పెట్టేశాను. అంతలోట్లో చింతపండు నానేసుకుందాము. అలాగే సాంబార్కి కావాల్సిన ఆనియన్, టమాటో, బెండకాయ కూడా కట్ చేసి పెట్టేసుకున్నానండి. అంతలోపల విజిల్ వచ్చేసింది. పప్పు ఉడికిపోయిందండి. ఈ పప్పును పక్కన పెట్టేసుకొని మెదిపేసుకుందాము. ఆ తర్వాత ఇంకో స్టవ్ పైన మనం సాంబార్కి ప్రిపేర్ చేసుకుందాం. గిన్నె పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి కాస్త వేయించేసేయండి. ఇవి కాస్త వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేయించండి. ఆనియన్స్ బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు, లైట్గా వేగిపోతే చాలండి, సాంబార్ కదా. అవి వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి టమాటాలు కాస్త మగ్గనివ్వండి. చూడండి, ఈ మాత్రం మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసి ఇందులో 1 నిమిషం వేయించేద్దాం. బెండకాయలకి కాస్త జిగురు ఉంటుంది కదా, అందుకని దీనికి కాస్త పసుపు, ఉప్పు వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు వదిలేయండి. కాస్త జిడ్డు వెళ్ళిపోతుంది, మగ్గిపోతాయి కూడా. అంతలోపల మనం పప్పును కూడా మెదిపేసుకొని పెట్టేసుకుందాం. రెండు నిమిషాలు అయింది. ఏమాత్రం మగ్గినాయో చూద్దాము. చాలండి, ఈ మాత్రం మగ్గి తెగిన చూడండి, జిడ్డు అంతా కూడా వెళ్ళిపోయింది. బెండకాయలు బాగా పొడి పొడిగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా కారం పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసి ఒక్కసారి కలిపేద్దాం. ఇవి కాస్త అడుగు పట్టకోకుండా 1 గ్లాస్ దాకా మంచినీళ్ళు వేసేసి కాస్త మగ్గనిద్దాం. మూత పెట్టి వదిలేద్దాం. ఎక్కువ నీళ్లు వేయకండి, ఎందుకంటే మళ్ళీ మనం సాంబార్లో పప్పు వేస్తాము, చింతపలుసు కూడా వేస్తాం కదా. మరి ఇవి ఎక్కువ ఉడకకోకుండా కొద్దిగా మగ్గితే చాలు. అందుకని ఈ మాత్రం నీళ్ళు ఉంటే సరిపోతుంది. చాలు, మూత పెట్టి 1 నిమిషం వదిలేయండి. పప్పు మెదిపేసినాను కదా, ఇది గట్టిగా ఉంది. దీనిలోకి కొంచెం నీళ్లు వేసి ఇప్పుడు ఉడికిన బెండకాయ ముక్కల్లోకి వీటిని కలిపేద్దాము. ఈ మాత్రం ఇలా కలిపేసుకుంటాను. బెండకాయలు చూద్దాము ఏమాత్రమైందో. చాలండి, మరి ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ కందిపప్పును కూడా ఇందులో వేసేసి ఒక్కసారి కలిపేసుకుందాం. దీనిపైన మూత పెట్టి ఒక 2 నిమిషాలు వదిలేయండి. అంతలోపల చింతపండు రసం తీసి పెట్టేసుకుందాము. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుంటే చాలండి. సాంబార్కి తగ్గట్టుగా చింతపండు తీసుకోండి. నేను ఇక్కడ చిన్న కప్పుతో 1.5 కప్పు కందిపప్పు తీసుకున్నాను కదా, దానికి తగ్గట్టుగా చింతపండు 1 నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నాను. చూడండి, ఇప్పుడు బెండకాయ, కందిపప్పు అంతా కూడా ఉడికిపోతుంది కదా. ఈ స్టేజ్లో మనము చింతపండు రసం వేసేద్దాం. ఒక్కసారి నీట్గా కలిపేసుకొని ఇప్పుడు సాంబార్ పొడి వేసేయండి. సాంబార్ పొడి సాంబార్కి కావాల్సినంత వేయండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల దాకా వేస్తున్నాను. అలాగే కాస్త కొత్తిమీర కూడా వేసేయండి. ఇక అంతేనండి, అన్నీ వేసేసాము. ఒక్కసారి బాగా తెరలనివ్వండి. మూత పెట్టి వదిలేసేయండి ఒక 2 నిమిషాలు. ఆ తర్వాత దీన్ని ఉప్పు, కారం, పులుపు ఒక్కసారి చెక్ చేసుకుందాము ఏమాత్రం వచ్చిందో. ఏమైనా తక్కువ ఎక్కువ ఉంటే ఇక్కడే అడ్జస్ట్ చేసేసుకోవచ్చు మనము. చాలా పర్ఫెక్ట్గా ఉందండి, అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఇప్పుడు సాంబార్ బాగా తెరలాలి, ఆ నురుగంతా వెళ్ళిపోవాలండి. చూడండి, ఇలా వచ్చేయాలి. మనం వేసిన కాస్త ఆయిల్ కూడా పైకి తేలిపోవాలి. అంతే, సాంబార్ బాగా మరిగితేనే చాలా రుచిగా ఉంటుంది. ఆఖరిన కొత్తిమీర చల్లి సర్వ్ చేసేసుకోవడమేనండి. ఇది వేడివేడిగా తినండి, చాలా బాగుంటుంది. ఇప్పుడే అయింది కదా, వెంటనే నేను వడ్డిచ్చేస్తున్నాను. అసలు సూపర్ అంటే సూపర్గా ఉందండి. సాంబార్ 1 రకం ఉంటే చాలు, 2 రకం అవసరం లేదు. నేనైతే ఎక్కువ 2-3 రకాలు చేయనండి. ఇంతే, ఈరోజు ఈ సాంబార్తో కడుపు నిండా భోజనం అయిపోయిందండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.